వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ రూపాలక్ష్మి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెదురుకుప్పంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కుల అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం జగనన్నకే దక్కిందని అన్నారు. కనిగిరిలో నూతన ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టును ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే సరదాగా షటిల్ ఆడారు. కనిగిరి ప్రాంతంలో అన్ని వస్తువులతో షటిల్ కోర్టు ఏర్పాటు కావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో షటిల్ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మూసీ నదిలో నీరు నిల్వ చేసేందుకు వెలుగుహరిపాలెం దగ్గర గేటు ఏర్పాటు చేయగలిగితే కొండేపి ప్రాంత వాసులకు సాగునీరు అందించవచ్చని సిపిఎం జిల్లా నాయకుడు కేజీ మస్తాన్ అన్నారు. కొండేపి బస్టాండ్ దగ్గర నిరసన చేపట్టారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని సంగమేశ్వరం ప్రాజెక్టు, పాలేటిపల్లి రిజర్వాయర్ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పులివెందుల పట్టణంలోని స్థానిక శిల్పారామంలో ఏవో సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకర్షించాయి. ఈ సందర్భంగా చిన్నారులు సినీ, జానపద, కోలాట, శాస్త్రీయ, భక్తి పాటలకు చిన్నారులు వేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ, ఖుషి సినిమాల పాటలకు చిన్నారులు వేసిన స్టెప్పులు ఆహుతులను ఉర్రూతలొగించాయి. తుంగభద్ర దిగువ కాలువ నుండి కర్నూలుకు వస్తున్న నీటిని కర్ణాటకలోని ఎర్రగుడి రిజర్వాయర్ కు మళ్లించడం అన్యాయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వ్యాఖ్యానించారు. కర్నూలు మండలం పంచలింగాలలో మాట్లాడారు. జలచౌర్యంపై టీబీ డ్యాం బోర్డు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన ఈ చర్యకు అనుమతి లేకుండా నీటిని పైపుల ద్వారా మళ్లించడం తప్పిదమని ప్రశ్నించారు. నీటి మళ్లింపును నిలిపివేయాలని సూచించారు. అనపర్తి మండలం రామవరంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. మహేంద్రవాడ గ్రామానికి చెందిన సత్యవతి అనే మహిళకు వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 1,62,000 విలువ గల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి బాధితులకు అండగా నిలుస్తుందని అన్నారు. అనపర్తి మండలం కుత్కులూరులోని శ్రీ పార్వతీ సమేత కూటేశ్వర స్వామి ఆలయం ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, రామ్ గోపాల్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. వేసవి రాకముందే గ్రామంలో మంచినీటి సమస్యలు తారాస్థాయికి చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలజీవన్ మిషన్ వంటి పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ పల్లెవాసుల మంచినీటి దప్పిక తీరడం లేదు. కృత్తివెన్ను మండల గ్రామంలో పంచాయతీ అధికారులు సరఫరా చేసే రక్షిత మంచినీటి నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పశువులు కూడా తాగనంత దుర్వాసన వస్తున్నట్లు స్థానికులను ఆరోపించారు. బోరు పంపులే తమకు శరణ్యమని అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీసులు రింగ్ చుట్టూ వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాహనాలు నడిపేవారు సేఫ్టీ ఫస్ట్ అంటూ హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడపవద్దంటూ పోలీసు వారి నియమాలు మీ బాధ్యత కోసమే, మీ రక్షణ కోసమే అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కావలి నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలు అందరూ పరీక్షలు బాగా రాసి కావలి కీర్తిని ఆంధ్ర రాష్ట్ర నలుమూలలు వ్యాపింప చేయాలని ఎమ్మెల్యే కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు ప్రోత్సాహం అందించి వారు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తోడ్పడాలని కోరారు. భయపడకుండా శ్రద్ధగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సూచించారు.